హాయ్ హలో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే నేర్చుకుందాము. వృత్తము అర్ధవృత్తము. ఈ టాపిక్లో ఎందుకు అసలు క్వశ్చన్ పేపర్ ఉండదు. అసలు ఆర్ వ్యాసార్థం గల వృత్త వైశాల్యం πr², డి వ్యాసం గల వృత్త వైశాల్యం πd²/4. ఇవి చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఆర్ వ్యాసార్థం గల వృత్త పరిధి 2πr, డి వ్యాసం గల వృత్త పరిధి πd, ఆర్ వ్యాసార్థం గల అర్ధవృత్త వైశాల్యం πr²/2, ఆర్ వ్యాసార్థం గల అర్ధవృత్త పరిధి πr+2r = 36/7r. వృత్త పరిధికి వైశాల్యానికి మధ్య సంబంధం A = c²/4π. చతురస్రంలో వృత్తాన్ని అమర్చినప్పుడు ఏర్పడే ఖాళీ ప్రదేశ వైశాల్యం 6/7r². వృత్తంలో చతురస్రం ఉంచినప్పుడు ఏర్పడే ఖాళీ ప్రదేశ వైశాల్యం 8/7r². రెండు వృత్త వ్యాసార్థాల నిష్పత్తి r1:r2. అయితే వ్యాసముల నిష్పత్తి r1:r2, వృత్త పరిధుల నిష్పత్తి r1:r2. వైశాల్యముల నిష్పత్తి అన్నప్పుడు స్క్వేర్ చేయాలి. r1² r2². రెండు వృత్త వ్యాసముల నిష్పత్తి d1:d2 అయితే వాటి వృత్త పరిధుల నిష్పత్తి d1:d2. వైశాల్యాలు అన్నప్పుడు మాత్రమే స్క్వేర్ చేయాలి. d1² d2². కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ చూద్దాం. ఒక అర్ధవృత్త వైశాల్యం 308 చదరపు సెంటీమీటర్ అయితే అర్ధవృత్త పరిధి ఎంత? సో ఫార్ములా వచ్చేసి πr²/2 అర్ధవృత్త పరిధి వైశాల్యం ఫార్ములా πr²/2 = 308 అని ఇచ్చాడు. పై వాల్యూ 20/7 × r²/2 = 308. సో 2 2 11s 11 r²/7 = 308. r² = 308 × 7/11. 11 1s 11 28s. r² = 28 × 7. r² = 196. r = √196. r = 14. ఈ r వాల్యూ అర్ధవృత్త పరిధిలో సబ్స్టిట్యూట్ చేయాలి. అర్ధవృత్త పరిధి ఫార్ములా వచ్చేసి p = πr+2r. p r కామన్ తీస్తే π+2. r వాల్యూ 14, పై వాల్యూ వచ్చేసి 20/7 + 2. p = 14 × 7 2 14, 14 + 20 36/7. 7 1 7 2s. p = 72 సెంటీమీటర్. ఇంకా ఫార్ములా చూద్దాం. ఇంకా ప్రాబ్లం చూద్దాం. ఒక వృత్తం యొక్క వైశాల్యం 616 చదరపు సెంటీమీటర్ అయితే దాని వృత్త పరిధి కనుక్కోనండి. ఫస్ట్ ఇట్లా ఇచ్చినప్పుడు ఆర్ వాల్యూ కనుక్కొని సిలో సబ్స్టిట్యూట్ చేయడం అంతే. వృత్త వైశాల్యం సూత్రం A = πr². πr² = 616 ఇచ్చాడు క్వశ్చన్లోని. సో దీని ద్వారా ఆర్ వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ 20/7, పై వాల్యూ వచ్చేసి r² = 6/6. r² = 616 × 7/22. r² = 616 × 7/22 కదా. 2 11s 2 308s. 11 1s 11 28s. r² = 28 × 7. r² = 196. r = √196. r = 14. r వాల్యూ వచ్చేసింది కదా. c = పైర్లో సబ్స్టిట్యూట్ చేయాలి. c = 2 × 20/7 × 14. 7 1s 7 2s. 2 × 20 × 2 = 88.